రాజు కోపానికి గురవుతూ వచ్చింది. కాబట్టి మనం మన భర్తలతో ఎలా ప్రవర్తిస్తూ వస్తున్నాం? మనం ఏదైనా ఒక మాట, ఒక సమాధానం మనం చెప్పే ముందు ఏం చేయాలి? ఆలోచించాలి. నేను ఈ మాట చెప్పటం వల్ల, నేను ఈ సమాధానం చెప్పటం వల్ల పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటుంది అని ఒక మాట ఆలోచించి దేవుని జ్ఞానాన్ని కోరుకొని మనము మాట్లాడాలి. ఇది నేను ధ్యానిస్తూ వచ్చినప్పుడు నాకు నాకు వచ్చిన ఈ తలంపు, దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే, కొంచెం ఆలోచించి సమాధానం చెప్పుంటే పరిస్థితి ఎట్లుండును. చూడండి, ఎస్తేర్ అయితే మనకి తెలుసు కదా. ఎస్తేర్ గ్రంథంలో చూడండి, ఎస్తేర్ ఎంత ఇదే ఎస్తేర్ గ్రంథంలోనే తర్వాత వస్తీ యొక్క స్థానంలోనికి వచ్చిన ఎస్తేరు ఎంత జ్ఞానంగా ప్రవర్తిస్తూ వచ్చింది. తన భర్తే కదా వెళ్ళడానికి అవకాశం లేకపోయినప్పటికీ, నా భర్తే కదా, నేను వెళ్ళి మాట్లాడతానని అనలే. మొర్దెకై వెళ్ళమంటే ఏం చేసింది? 3 దినాలు ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వెళ్ళింది. అప్పుడు వెళ్ళినప్పుడు రాజుకి ఏమైంది? ఎస్తేరు పట్ల దయ కలిగింది. మనం తర్వాత అధ్యాయంలో మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను మామూలు చెప్పేస్తుంది. ఎస్తేరుని చూసినప్పుడు రాజుకి ఏమైచ్చింది? దయ కలిగింది. కానీ అక్కడే చెప్పేయలేదు, విందుకు పిలిచింది. విందుకు పిలిచి ఎంతో జ్ఞానంగా మాట్లాడుతూ వచ్చింది. తొందరపడి మాట్లాడలేదు. రాజుకు అర్థమయ్యేటట్టుగా చెప్తూ వచ్చింది హామాను గురించి. అది ఎస్తేరు యొక్క జ్ఞానం. ఇక్కడ వస్తే చూడండి, అసలు ఆలోచన లేకుండా మాట్లాడింది. ఆ ఆలోచన లేకుండా తిరస్కరిస్తూ వచ్చింది. రాజు సంతోషం అంతా పోతూ వచ్చింది. ఏమైంది? రాజుకి కోపం వచ్చింది. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు ఆ రకంగానే ప్రవర్తిస్తూ వస్తుంటాం. కాబట్టి మనం కూడా మాట్లాడేటప్పుడు ఏం కావాలి? దేవుని జ్ఞానాన్ని కోరుకోవాలి. ఏ సమయంలో ఎలా మాట్లాడాలో కూడా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, అక్కడ వస్తీకి రాజుకి వాళ్ళందరి ఎదుట కనబడటం ఇష్టం లేకపోతుండొచ్చు. కానీ రాజు పిలిచాడు కాబట్టి ఆమె ఆ సమయంలో ఏం చేస్తుండొచ్చు? ఆ సమయంలో వెళ్ళి వాళ్ళందరికీ కనబడి ఆ రాజుతో పాటు కొంత సమయం గడిపి మరలా తిరిగి వచ్చేసి ఆ తర్వాత రాజుతో ఆమె మంచిగా చెప్పుండొచ్చు. కాదు, నాకు ఇట్లా రావటం ఇష్టం లేదు, సరే ఈసారికి నువ్వు పిలిచావు కాబట్టి నేను ఇట్లా వచ్చాను, ఇట్లా కనబడ్డాను, కానీ నాకైతే ఇష్టం లేదు ఇట్లాగా అని ఆ తర్వాత రాజుతో చెప్పుంటే పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. కానీ ఏమీ లేకుండా నా భర్తే, ఆమె ఒక రాజు అని అనుకోలేదు, కానీ నా భర్తే కదా, నా భర్తకి నేను రానని చెప్తున్నా అంతే అనే ఆలోచనతో చెప్పింది అంతే. మన శిరస్సు ఎవరు? భర్త. అంటే క్రీస్తే సంఘానికి శిరస్సు. సంఘం అంతా కూడా, మనం అంతా కూడా సంఘంలో అంగంలో. కానీ దేవుడు కూడా సంఘం యొక్క సౌందర్యాన్ని కనపరచాలనుకుంటాడు. విశ్వాసులమైన మనల్ని దేవుడు ఏం చేస్తాడు? అందరికీ కనపరుచుకోవాలనుకుంటున్నాడు. సంఘం ఎత్తబడేటప్పుడు మనం అందరం కనబడతాం కదా. సంఘ వధువుగా కనబడతాం. అంటే సంఘం యొక్క సౌందర్యాన్ని దేవుడు అందరికీ చూపెట్టాలనుకుంటున్నాడు. ఏ లోపము లేని సౌందర్యవంతులంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అంత సౌందర్యవంతులంగా ఉండాలి. అంత సౌందర్యవంతులంగా మనం ఉండాలంటే దేవుని మాటకి ఏం చేయాలి? మనము లోబడాలి. దేవుడు మనల్ని కనపరచాలనుకుంటున్నాడు, అందరికీ చూపించాలనుకుంటాడు. అందుకే ఇది యోగ గ్రంథంలో మనం చూస్తే చూడండి, యోగ గ్రంథంలో ఆ మాట సాతానుతో అంటాడు కదా. చూడండి, ఇక్కడ దేవుడు కనపరుచుకోవాలి అంటే, అంటే నా పిల్లలు చూడు,
సాతానుతో అంటాడు దేవుడు, నా పిల్లలు చూడు అని. ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. చూడండి, సాతానుతో చెప్తున్నాడు దేవుడు యోబు గురించి. చూడు, నా భక్తుడు ఎంత నా అందు భయభక్తులు కలిగి, భూమి మీద అతని వంటి వాడు లేడంట. అంటే ఇక్కడ ఏంటంటే యోబు యొక్క సౌందర్యాన్ని ఏం చేస్తున్నాడు దేవుడు ఆ సభలో ప్రకటిస్తూ వస్తున్నాడు. అక్కడ చూడండి, మనం చదివితే 4వ వచనం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిల్చుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. అక్కడ ఫుట్నోట్లో దైవ కుమారులు అని ఉంది. ఆ దినమున అపవాది యగువాడు వారితో కలిసి వచ్చాను. అక్కడ ఎవరున్నారు? దేవదూతలు అంటే దైవ కుమారులు, దేవుని కుమారులు ఉన్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ కూడా ఒక సభ జరుగుతూ వచ్చింది. 6వ వచనంలో ఒక సభ జరుగుతూ వస్తుంది. దేవదూతలు, దేవుని కుమారులు దైవ కుమారులు అనబడిన వారందరూ అక్కడ ఉంటూ వస్తున్నారు. అక్కడ కూడా ఎంతో ఘనత, ఎంతో సంతోషకరమైన పరిస్థితి. అక్కడ అందరి ఎదురుగుండా ఎవరిని దేవుడు ఘనపరచాలనుకుంటున్నాడు? ఎవరి గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ వస్తున్నాడు? భూమి మీద ఉన్న యోబు గురించి. భూమి మీద అతని వంటి వాడు ఒకడునూ లేడంట. ఆ దేవదూతలు అందరి ఎదురుగుండా చెప్తూ వస్తున్నాడు, సాతానుతో అంటున్నాడు, చూడు, యోబు వంటి వాడు ఒక్కడును కూడా లేడు భూమి మీద. అంటే యోబు యొక్క సౌందర్యాన్ని అంతా కూడా అక్కడ కనపరుస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు మన సౌందర్యాన్ని, మనం దేవుని పిల్లలంగా, ఆయన రక్తం చేత కనబడిన వారంగా మన సౌందర్యాన్ని కూడా దేవుడు ఏం చేయాలనుకుంటాడు? అందరికీ చూపెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి మనం ఎలా ఉన్నాం? దేవుని హృదయం యొక్క ఆలోచనని ఎరిగిన వారంగా ఉన్నామా? లేదా వస్తీలాగా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునే వారంగా? అక్కడ వస్తీ రాజు యొక్క హృదయాన్ని ఎరగని దానిగా ఉంది. రాజు యొక్క హృదయ ఆలోచనని ఎరగలేకపోయింది, అందుకే తిరస్కరిస్తూ వస్తోంది. కానీ మనం ఎలా ఉన్నాం విశ్వాసం? ఒకవేళ దేవుడు మన సౌందర్యాన్ని కనపరచాలి అని దేవుడు అనుకుంటూ వస్తున్నప్పుడు అందుకు తగ్గట్టుగా మనం ఉన్నామా? ఏ లోపం లేని వారంగా. ఇక్కడ యోబు భక్తుడి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ వస్తున్నాడు. ఏంటంట? యథార్థవంతుడు న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఎలా ఉంటాము? చెడుతనం విసర్జించిన వారంగా ఉంటాము. ఇది త్వరగా లోబడే హృదయం కలిగిన వారంగా ఉంటాము, యథార్థవంతులంగా ఉంటాము, న్యాయవంతులంగా ఉంటాము. అన్నిటికీ కావాల్సింది, ప్రాముఖ్యమైనది ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. ఇక్కడ వస్తీ తన భర్త యందు భయభక్తులు లేనిదానిగా ఉంది. భయభక్తులు ఉంటే ఆమె త్వరగా లోబడుండు. నేను రాను అనే ఒక మాట అనకపోతుండేది. భయభక్తులు లేవు, అందుకనే ఆమె అంతలాగా తిరస్కరిస్తూ వచ్చింది. కొన్నిసార్లు దేవుడు మనల్ని, మన అందం అంటే దేవుడు నా పిల్లలు ఎంతో గొప్పవాళ్ళు అని దేవుడు కనపరచాలనుకుంటాడు, మనం కనపరచాలనుకుంటాడు. కానీ మనం ఎలా ఉన్నాం? ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళంగానే ఉన్నామా? చెడుతనం విసర్జించిన వారంగా, చెడును అసహించుకునే వారంగా ఉన్నామా? ఆయనకి లోబడే వారంగా ఉన్నామా? మనల్ని మనం చూసుకోవాలి. కాబట్టి ఈ ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం నాకు చదువుతున్నప్పుడు నాకు వచ్చిన తలంపు ఏంటంటే, ఇక్కడ రాజు రాణి, ఒక భార్య భర్త, అలాగే రాజు అయిన దేవుడు, ఒక సంఘం. ఇక్కడ వస్తీ ప్రాముఖ్యంగా చేసింది ఏంటంటే అనాలోచితంగా ప్రవర్తిస్తూ వచ్చింది. అసలు రాజు యందు భయభక్తులు లేని దానిగా వస్తూ ఉంది.
లోబడని దానిగా ఉంది. కాబట్టి దేవుని యొక్క కోపానికి, ఆ రాజు యొక్క కోపానికి గురి అయిన దానిగా ఉంది. మనం ఎలా ఉంది ఈ రాత్రి చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవుడి మాటల్ని దీవించుకుందాం. అన్నా మెర్లి అక్క వాయిస్ వినిపిస్తుంది అక్క? వినిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ అక్క. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల మహేశ్వర, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రం తెలుపుతూ ఉన్నాం ప్రభువా. దేవా, ఈ యొక్క రాత్రి వేళ సమయంలో మీరు మాకు ఇచ్చిన యొక్క దినాన్ని బట్టి, అయా ఈ సిస్టర్స్ మీటింగ్ని బట్టి నీకు వందనాలు. మరి నిజంగానే ప్రభువా, అయా మీరు మాతో అనేక విషయాల ద్వారా బలపరుస్తూ వస్తున్నారు. అయా మరి ఈ యొక్క స్త్రీల కూడికల్లో మీ యొక్క సన్నిధిని ఉంచుతున్నారు, బలపరుస్తున్నారు, మాట్లాడుతున్నారు ప్రభువా. అయా మేము ఎట్లా నడుచుకోవాలో, ఏ రీతిగా నడుచుకోవట్లేదో అయ్యా మాకు సూటుగా స్పష్టంగా మాట్లాడుతున్న విషయాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా మరి నిజంగానే అహష్వేరోషు రాజుని మరి వస్తేని మా ముందు పెట్టి అయ్యా మాకు తెలిపిన విషయాన్ని బట్టి వందనాలు. మరి ముఖ్యంగా రాజులో ఉంటున్న తన యొక్క అయా రాజుని క్రీస్తుతో పోలుస్తూ, మరి వస్తున్న సంఘంతో పోలుస్తూ, ఏ రీతిగా అయితే మీరు ఆజ్ఞాపిస్తే మేము అయా సంఘంగా వ్యక్తిగత జీవితంలో స్త్రీలుగా అయా మేము మాలో ఉంటున్న లోపాలు, లోబడని మనస్సు, ఒక భార్య భర్తలు కావచ్చు, మరి సంఘంగా కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, మేము కూడా ప్రభా మీ యొక్క ఆజ్ఞల్ని మేము ధిక్కరించేవారుగా, తిరస్కరించేవారుగా జీవిస్తూ ఉన్నాం అనేక మార్లు. మరి భర్తల విషయంలో కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అయ్యా మేము ఎక్కడెక్కడ తప్పిపోతూ వస్తున్నామో దయతో మీరు మాకు బుద్ధి చెప్తా ఉన్నారు. నీ వాక్యం ద్వారా అందరిని బట్టి నీకు వందనాలు. సరి చేసుకుంటాం ప్రభా, మేము ఇష్టపడుతున్నాము, అందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రములు. మరి ముఖ్యంగా ప్రభా అయ్యా రాజు కోపము సింహ గర్జన వంటిది అన్నారు. నిజంగా నీ కోపము సింహ గర్జన ప్రభా, నీ కృప మంచు వలె చల్లనది. మరి మేము కూడా యోబు వలె భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించి నీ చేత ప్రభా మరి అపవాదితో ఏ రీతిగా అయితే ఛాలెంజ్ చేస్తూ అయా సంతోషంగా ఒక మాదిరిగా తనతో మాట్లాడుతూ వచ్చినావు ప్రభా, మేము కూడా అయ్యా ఏ లోపం లేని వధువు సంఘంగా భార్యలుగా ఒక సంఘంలో కలంకం లేని సంఘాలుగా మేము మార్చబడడానికి దేవా, సంఘంలో అయ్యా స్త్రీలుగా ఎటువంటి తప్పులు, ఎటువంటి నిందలు లేకుండా, ఎటువంటి తిరుగుబాటు స్వభావాల్లో లోబడిన గుణాలు లేకుండా మేము తండ్రి జీవించడం కృప చూపించండి ప్రభా. మాట్లాడని యొక్క వాక్యాలను బట్టి నీకు వందనాలు, స్తుతులు ప్రభా. వాక్యాలని మేము కూడా ప్రభా లోతుల్లో వెళ్ళి త్రవ్వడానికి దేవా, తెలుసుకోవడానికి నీ రహస్యమైన ధననిధిని మేము కూడా తెలుసుకోవడానికి మాకు జ్ఞానం ఇవ్వండి ప్రభా. వాడుకున్న అక్కను బట్టి వందనాలు, నేర్చుకోవడానికి మాకు ఈ రీతికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మరి ఎందరైతే ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ వస్తున్నారో మేమందరం కూడా వ్యక్తిగతంగా ప్రభా నీ ఆజ్ఞలకి, నీ ఆదేశాలకి, నీ వాక్యానికి లోబడే కృపని మాకు స్త్రీలుగా, సంఘస్థులుగా, సంఘానికి మరి ప్రభా దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. కలంకం లేని యోబు వలె మమ్మల్ని అందరినీ మీరు దీనులుగా మమ్మల్ని మార్చవలసిందిగా ప్రార్థిస్తున్నాం. కనికరించండి, నీకు వందనాలు. ఏ మచ్చ, డాగు, కలంకం లేని, ముడతలు లేని మహిమగల సంఘంగా, మహిమగల స్త్రీలుగా అయ్యా మమ్మల్ని ప్రభా లోపం లేని వ్యక్తులుగా తీర్చిదిద్దవలసిందిగా ప్రార్థిస్తూ, అక్కను బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ దేవా మరి అక్క వాళ్ళ కుటుంబాన్ని దీవించండి, అన్న పరిచర్యని మీరు ఆశీర్వదించండి, పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, అభివృద్ధి చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎందరైతే ప్రభా మరి నీ చిత్తం అయితే అయ్యా వచ్చే వారం కూడా మేము కూడా ఈ రీతిగా కలుసుకోవడానికి కృప చూపించండి. మరలా నీ వాక్యం విని బలపడి ప్రభా మా దైనందిన జీవితంలో, అనుదిన జీవితంలో
నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. తప్పిపోతున్న సమయంలో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తుతిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం. మమ్మల్ని ప్రేమిస్తూ నీవిచ్చిన ఈ లేఖనాలను బట్టి, అక్కను బట్టి, దేవా ఈ సమయాన్ని బట్టి, ఈ ధన్యతను బట్టి స్తుతిస్తున్నాం. పవర్ లేకపోయిన ప్రభా, ఈ రీతిగా మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని బట్టి, అన్నిటిని బట్టి స్తుతిస్తూ ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చిన్ని ప్రార్థన అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ప్రైజ్ ది లార్డ్ అమ్మా. అందరికీ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ కావ్య. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ ది లార్డ్ అన్న. ఆఖరి ప్రార్థన చేస్తారా అక్క? చేస్తాను అక్క. చేయండి అన్న. అక్క అన్న ఉన్నాడా లేక ఆశీర్వచనం కూడా ఇవ్వమంటారా? మీరే ఇయ్యండి అన్న. ఓకే అన్న కింద ఇక్కడ ఉన్నారు. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. నీ బిడ్డల్ని ఎంతగానో ప్రేమించి ప్రభువా ఈ యొక్క స్త్రీల కూటమి మీరు ఆశీర్వదించినారు. స్తోత్రాలు. మీ దివ్యమైన వాక్యం చేత ప్రభువా నీ బిడ్డలు దర్శించినారు. నీ దాసురాలని శిలో జెండా మరుపరుచుకొని ఎన్నో విషయాలు ప్రభువా క్లుప్తంగా మాకు వివరింపజేసిన తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి ప్రభువా. అయ్యా ఎస్తేరు గ్రంథం విషయంలో ఎన్నో విషయాలు మాట్లాడినారు ప్రభువా. అవును తండ్రి. భర్తకు భార్య ఏ విధంగా ఉండాలనో, భర్త భార్యను ఏ విధంగా ప్రేమించాలనో అయ్యా ప్రభా క్లుప్తంగా మాట్లాడినారు. మీకు స్తోత్రాలు. అయ్యా ఆయన రాజే ఉండి కూడా జీవంగల తండ్రి తన యొక్క ధర్మాన్ని నెరవేర్చలేదు తన యొక్క అయ్యా సతీమణి విషయంలో. అదే విధంగా తండ్రి రాణి కూడా ప్రభువా అయ్యా తండ్రి మరి తన యొక్క ధర్మాన్ని నెరవేర్చక అయ్యో ఎంతో నష్టపోయింది. అవును ప్రభువా. మేమందరం తండ్రి నీ బిడ్డలము అయ్యా ప్రభువా, నీ సార్వత్రిక సంఘం అయ్యా. మీరు చెప్పిన మాటలకు మేము లోబడకుంటే మాకు ఎంత నష్టమో వివరింపజేసినారు. అవును ప్రభువా. నీ మాటలకు మేము లోబడి అయ్యా ప్రభువా మా యొక్క జయ జీవితాన్ని కొనసాగించే కృపనివ్వండి అయ్యా ప్రభువా. ఇప్పటి వరకు మాతో ఎన్నో తప్పిదనాలు జరిగినాయి. సంఘంలోను మీలోను మేము ఎన్నో తప్పులు చేస్తున్నాం. మమ్మల్ని క్షమించమని, మరలా ఇలాంటి తప్పులు మా నుంచి జరగకుండా అయ్యా ప్రతి వాక్యము, ప్రతి మీ మాటను మేము ధ్యానిస్తూ ముందుకు వెళ్ళే కృప